అండి ఈ అవకాశం ఇచ్చిన మా సేవకునికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపా కనికరం గలవాడా, నీ ఘనమైన నామమునికి వందనాలు ప్రభువా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవు, దేవదూతలచే నిత్యం పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములచే కొనియాడబడుచున్నవాడవు, కీర్తించబడుచున్నవాడవు, ఆరాధించబడుచున్నవాడవయ్యా. ఇదిగో ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయ్యా, నీ యొక్క జీవం గల మాటలు ప్రభా చెప్పడానికి ఆశ కలిగి ఉన్నాను. నేను ఎన్నిక లేనివాడిని ప్రభా, నేను పనికి రానివాడిని అయ్యా. నా నిలబెట్టిన దేవా నీకు వందనమయ్యా. నాకు నీ సహాయం కావాలి ప్రభా, ఆత్మ నడిపింపు కావాలి ప్రభా. అయ్యా, నా నోటి మాటలు వ్యర్థం ప్రభా. ఆత్మదేవ మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడి త్వరగా కదిలించబడతాయి ప్రభా. సహాయం చేయండి, బలమునివ్వండి, జ్ఞానమునివ్వండి, ఆలోచన దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. సాధారణంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, నా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా కొడుకు గొప్పగా జీవించాలి, నా కుమార్తె గొప్పగా జీవించాలని ఏ తల్లి అయినా కానీ, ఏ తండ్రి అయినా ఆశిస్తాడు. ఆ ఆ కుమారులు గొప్పగా జీవించడానికి, ఆ కుమారులు గొప్పగా బ్రతకడానికి, ఆ కుమారులు అనుకున్నది సాధించడానికి ఒక్కో తల్లి ఆశపడుతుంది. నా కుమారుడు డాక్టర్ అవ్వాలని, నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలని, నా కూతురు డాక్టర్ అవ్వాలని చాలా ఆశపడతారు. కానీ వాళ్ళ ఆశ నెరవేర్చడానికి, వాళ్ళ భవిష్యత్తు నెరిగి వాళ్ళ ఆశ తీర్చడానికి వాళ్ళ జీవితాన్ని మొత్తం ధారపోస్తారు వాళ్ళ కోసమే. నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, దేవుని కోసం బ్రతకాలి, నా కొడుకు సేవకుడు అవ్వాలి, నా కొడుకు దేవుని పనిలో వాడబడాలి అనేసని ప్రతి తల్లికి నా కొడుకు గొప్పగా ఉండాలని ఒక ఆలోచన ఉంటుంది. ఇంత గొప్ప ఆలోచన ఉన్న ఆ తల్లి తండ్రికి మరి కుమారులు ఎలా బ్రతకాలి? ఏమి చేస్తే ఆ తండ్రి ఆశించిన రీతిగా, ఏమి చేస్తే ఆ తల్లి కోరుకున్న రీతిగా ఆ కుమారులు బ్రతుకుతారు? ఏం చేయాలంటే తల్లి తండ్రి మాట వినాలి. ఫస్ట్ తల్లి తండ్రి మాట వినాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మన ఇంట్లో జరిగిన సిచ్యువేషన్లు అయితే తల్లి తండ్రి మాట వినేవాళ్ళు 100కి 60% మంది కూడా ఉండరు. మాక్సిమం తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. తండ్రి మాట ఎదిరించే వాళ్ళు ఎందరో, తండ్రి మాట ఎదిరించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని చెబుతుంది. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని చెబుతుంది. అదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి తండ్రి మాట విన్న కుమారులు ఎవరు, వాళ్ళు ఎలా బ్రతికారు, తండ్రి మాటకి ఎలా లోబడి జీవించారు, ఆ లోబడి జీవించడం వల్ల వాళ్ళు ఎలాగ ఆశీర్వాదం పొందుకున్నారు అనేసి వాక్యాలను చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారికి లోబడి ఉన్నాడు. చాలా 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 ఈ వాక్యం ఎవరి కోసం చెప్పబడుతుందంటే 12 సంవత్సరాల వయసులో ప్రభువైన యేసుక్రీస్తు తన తల్లి తండ్రికి లోబడి జీవిస్తాడు. 12 సంవత్సరాల బాలుడైన యేసు 12 సంవత్సరాల వయసులో తన తల్లికి తండ్రికి లోబడి జీవిస్తున్నాడు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, అంతటా అంతటా అంటే దేనంతటిలో? దానికి ఒక సందర్భం ఉంటుంది కదా. అంతటా అంటే దాని వెనకాల దాని ముందు జరిగిన సిచ్యువేషన్లు ఉంటాయి, దానికి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని చూస్తే కన్య మరియ గర్భమున బాలుడైన యేసు జన్మించిన తర్వాత, అలాగే 40వ వచనం ఒకసారి గమనిస్తే, 40వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చాలక బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. యూదులకి ఒక పండగ ఆచరిస్తారు, పస్కా పండగ. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ రోజుల నాటికి ఒక ప్రదేశంలో కూడుకుంటారు. అదే సందర్భంలో యేసుక్రీస్తు జీవిస్తున్న సమయంలో కూడా పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా పండుగ వచ్చినప్పుడు మరియా, యోసేపు బాలుడైన యేసుని తీసుకొని యెరూషలేముకి వెళ్తారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించడానికి వాడుకు చొప్పున యెరూషలేమునికి వెళ్ళిరి.
12 వాడు బాలుడై ఉన్నప్పుడు పండుగ ఆచరించడానికి, ఏ పండుగ ఆచరించడానికి? పస్కా పండుగ ఆచరించడానికి వాడుక చొప్పున, అంటే క్రమముగా ప్రతి సంవత్సరం పస్కా పండుగ వచ్చింది. మనకి ఎలా అయితే క్రిస్మస్ పండుగ వస్తుందో ప్రతి సంవత్సరమో, అలాగా పస్కా పండుగ వచ్చింది. వాడుక చొప్పున ప్రతిసారి యెరూషలేముకి వెళ్ళేవారు. అందరుగా ఆ వాడుక చొప్పున పండుగ చేసుకునేవారు. ఆ దినములు తీరిన తర్వాత, ఏ దినములు తీరిన తర్వాత? పస్కా పండుగ అయిపోయిన తర్వాత, పస్కా పండుగ దినములు అయిపోయిన తర్వాత వారు తిరిగి వాళ్ళ యొక్క నజరేతుకి వెళ్ళిపోతున్నారు. బెత్లెహేముకి వెళ్ళిపోతున్నారు. ఇంతలోకి ఈ మరియా, మార్త ఏమనుకున్నారు? బాలుడు కూడా మాతోనే ఉన్నాడులే, జనసమూహంలో ఉన్నాడులే అని తలంచుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక దినమంతా ప్రయాణమై వెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకుంటే బాలుడు లేడు. అరే ఎక్కడున్నారు? ఎక్కడ మిస్ అయిపోయాడని ఎతుకుతున్నారు. వాళ్ళ చుట్టాల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళు తెలిసిన దగ్గర ఎతుకున్నారు. మనం కూడా ఏమైనా పోగొట్టుకుంటే ఎక్కడ ఎతుకుతాం? పోగొట్టు చోట ఎతుకుతాం. ఎక్కడ పోయింది? ఏంది? ఎక్కడ మిస్ అయిపోయింది అనేసని, ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్ళామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, మనకు ఒక ప్లేస్, పలానా వస్తువు నేను పోగొట్టుకున్నానంటే, అరే అక్కడ దాకా నా చేతిలో, సపోజ్ నేను నా ఫోనే పోగొట్టుకున్నాను. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాను. నా చేతిలో ఫోన్ ఉంది. పలానా చోట పడిపోయి ఉంటది అని నాకు ఆలోచన వస్తది. ఆళ్ళు కూడా ఒక దినమంతా ప్రయాణం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. పస్కా పండగకి యెరూషలేముకి వెళ్ళాం కదా! అక్కడ మర్చిపోయి ఉంటలే అని యెరూషలేముకి వచ్చారు ఎతుక్కుంటా. యెరూషలేముకి వచ్చిన తర్వాత 3 దినములు ఎతికారు బాలుడిని. 3 దినములైన తీరిన తర్వాత సమాజ మందిరంలో కనిపిస్తాడు. సమాజ మందిరంలో యాజకుల యాజకుల మధ్య కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నకి ప్రత్యుత్తరాలు చెబుతా ఉంటాడు. ఆ ప్రత్యుత్తరాలకి వాళ్ళు చెప్పే ఆన్సర్‌కి వాళ్ళు ఆశ్చర్యపోయి విస్మయం పొందుతారు. అరే! ఇంత జ్ఞానం కలిగిన మాటలు ఎలా చెబుతున్నాడు? బాలుడు గదా! మరి ఇంత జ్ఞానం కలిగిన మాటలు ఎలా చెప్పగలుగుతున్నాడు? వాక్యం కింద చదువుకున్న 40వ వచనంలో, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు, అంటే దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో నింపాడు బాలుడిని. తండ్రి అయిన దేవుడు ఫస్టు బాలుడిని జ్ఞానంతో నింపాడు. ఎదిగి బలం పొందుచు, దేవుని దయ అతని మీద ఉండటం వల్ల, జ్ఞానం అతను కలిగి ఉండటం వల్ల, యాజకులు చెప్పే మాటలైనా సరే, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఈజీగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకు? దేవుని దయ అతని మీద ఉండటం వల్ల, దేవుడి జ్ఞానం అతను పొందుకోవటం వల్ల. ఎవరు పొందుకున్నారు? బాలుడని యేసు జ్ఞానం నిండుకుంటం వల్ల, దేవుడి దయ అతని మీద ఉండటం వల్ల, అతను చెప్పే మాటలకి, ప్రశ్నలకి, అది చెప్పే ఆన్సర్‌లకి వాళ్ళు విస్మయం పొందుతున్నారు. అరే! చిన్న పిల్లోడు, బాలుడు, 12 సంవత్సరాల వయసు గలవాడు ఎలాగ ఇంత మాటలు చెబుతున్నాడంటే, దేవుని దయ అతని మీద ఉంది. వాళ్ళ అమ్మ, నాన్న చెప్తారు. వాళ్ళు ఎత్తుకుంటొచ్చి సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు, వాళ్ళ యొక్క మాటలకి, ప్రశ్నలకి ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు మరియ ఆశ్చర్యపడిపోయిద్ది. అరే! నా కుమారుడు ఇలాగ ఎట్లా చెప్పగలుగుతున్నాడు అనేసి మరియ ఆశ్చర్యపడిపోయిద్ది. ఆశ్చర్యపోయిన మరియ ఏం చెప్తుందంటే బాలుడిని చూసి, నా కుమారుడా, నేను నీ తండ్రి నిన్ను ఎదగటానికి వచ్చినాము. మా గురించి చూడు ఎంత దుఃఖపడుతున్నాము అనేసి చెప్తే, దేవుడు అంటున్న మాట ఏందంటే, ఆయన వారితో, ఆయన మీరేళ నన్ను వెతుకుచుండిరి? నేను ఆ తండ్రి పని మీద ఉన్నాను కదా! మీరు ఎరగరా? చాలక్క. ఆయన మీరేళ నన్ను వెతుకుచుండిరి? నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా? నేను తండ్రి పని మీద ఉన్నానని 12 సంవత్సరాల వయసులో అతనికి ఎలా తెలిసింది? అతను వచ్చిందే భూమి మీదకి వచ్చింది తండ్రి పని నెరవేర్చడానికి. తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిండు. కన్యకైన గర్భం ధరించి బాలుడై జన్మించి ఈ భూలోకానికి దేనికి వచ్చిండు? తండ్రి పని నెరవేర్చడానికి వచ్చిండు. తండ్రి మాట విని భూమి మీదకి వచ్చిండు. తండ్రి కాని తండ్రికి లోబడ్డు, తల్లి కాని తల్లికి మాటకు లోబడి, వాళ్ళు చెప్పిన మాట విని, వారితో పాటు బయలుదేరి నజరేతుకి వెళ్ళి వారికి లోబడి ఉండెను. ఎవరు లోబడేది? సృష్టికర్త అయిన దేవుడు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి ఆకాశం సృష్టికర్త. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతి గానం నుంచే స్తుతించబడుచున్నవాడు ఏమై ఉన్నాడు ఇప్పుడు? తల్లి గాని తండ్రికి, తల్లి గాని తండ్రికి లోబడి జీవిస్తున్నాడు. వాళ్ళ మాటకి లోబడి జీవిస్తున్నాడు. ఈరోజు కూడా మన కుమారులు గాని, మన కుమార్తెలు గాని మనకు లోబడి జీవిస్తున్నారా? మనం మన తల్లికి లోబడి జీవిస్తున్నామా? మన తల్లికి మనం లోబడి జీవిస్తున్నామా? మన తల్లి ఏమన్నా మాట అంటే తల్లి మీద ఎగిరే కుమార్తెలు ఎంతమందిరో. ఏంటి మమ్మీ నాకు చెబుతున్నావు, ఏంటమ్మా నాకు చెబుతున్నావు అనేసి తల్లి మాటకు లోబడి కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు. ఎందరో కుమారులు ఉన్నారు. నేటికి 70% నాకు తెలిసిన 2 కుమారులు ఉన్నారు. అంటే మా ఊర్లోనే నా సండే స్కూల్ టైంలో కుడి ఎడంగా వాళ్ళకి ఒక 15 సంవత్సరాల దాకా ఉంటాయి. ఆ పిల్లలు ఎలా ఉంటారంటే, తల్లి అంటే భయం ఉండదు, తండ్రి అంటే భయం ఉండదు. చర్చికి వస్తారు.
చర్చికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. వాళ్ళు చేసే అల్లరి ఏంటంటే, వాళ్ళు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు. చిన్నపిల్లలు అంటే కొంచెం వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి జ్ఞానం లేదనుకోవచ్చు. చిన్నపిల్లలు కాదు, కొంచెం ఊహ వచ్చిన వాళ్ళే కుడియడంగా వాళ్ళకి 8, 9 తరగతి చదువుతూ ఉంటారు ఇప్పుడు. ఆ పిల్లలు వాళ్ళు చేసే అల్లరి ఎంత ఉంటుందంటే, వెనకమార్ల కూర్చొని ఇక్కడ సేవకుడి నుంచి వాక్యం చెబుతుంటే కుళ్ళు జోకులు వేసుకొని వాళ్ళ తల్లి గద్దె మాట వినరు. అరే మరి సేవకుడు వాక్యం చెబుతుండు, అది దేవుని మాట అనేసి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లల్ని గద్దించరు. ఎందుకంటే లేక పుట్టిన కుమారులు ఏమన్నంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, మా కుమారుని ఏమనుకో గారాభం. వాళ్ళు పెంచిన గారాభమే. ఏముందిలే, మా అమ్మ మాట దేవుందిలే, మా నాన్న మాట దేవుందిలే అనేసి తండ్రి మాటకి లోబడిన కుమార్తెలను చూసాం. వాళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పట్లా కుమారులకి. ఎలా తయారవుతారంటే, ఇప్పుడు భయం చెప్పని తల్లి, భయం చెప్పని తండ్రి కుమారుడికి, ఇప్పుడు నిన్ను చూసి నీ కుమారుడు పెరుగుతున్నాడు, నిన్ను చూసి నీ కుమార్తె పెరుగుతుంది, ఇలాగే తయారవుతారు వాళ్ళు కూడా. తండ్రి ఎలాగే జీవిస్తున్నాడో, తల్లి ఎలాగే జీవిస్తుందో, నీ కుమారులు కూడా అలానే జీవిస్తారు రేపటి రోజున. అరే రేపటి సమాజంలో ఫలానా కుమారుడు ఏంట్రా అలా తయారంటే, తల్లి పెంపకం తండ్రి పెంపకమే అని అంటారు. తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తుని చూడు, తల్లి గాని తల్లికి లోబడుతున్నాడు, తండ్రి గాని తండ్రికి లోబడి జీవిస్తున్నాడు, మాటకు లోబడుతున్నాడు. మరి మనం సర్వలోకానికి సృష్టికర్తే లోబడి జీవిస్తుంటే మనం లోబడుతున్నట్టు గమనించుకోవాలి. మన కుమారులు లోబడి జీవిస్తున్నారా, మన కుమార్తె లోబడి జీవిస్తున్నారా? లోపం ఎక్కడుంది? మనలో లోపం ఉందా, వాళ్ళలో లోపం ఉందా? లోపాన్ని సరి చేసుకొని ముందుకెళ్తే మన కుమారులు కూడా జీవిస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే వాక్యం ఏమని ఉంటుందంటే 52వ వచనాన్ని గమనిస్తే, యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే తల్లి మాటకి తండ్రి మాటకి లోబడి జీవిస్తుండే యేసుక్రీస్తు. దేవుడు ఏమైందో వాక్యమే చెబుతుంది, జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని. అని మన కుమారుడు కూడా, మన కుమార్తె కూడా మన మాటకు లోబడి జీవిస్తే మనం కూడా ఆశీర్వదించబడతాం. జ్ఞానమందును వయసు ఎందును ఆరోగ్యమందును మనం కూడా వర్ధిల్లింపజేస్తాం. అందుకే వాక్యం స్పష్టంగా చెబుతుంది, బలి అర్పించడం కంటే మాట వినిచడం శ్రేష్టమని. అది తల్లి మాట కానీ, తండ్రి మాట కానీ, సేవకుల మాట కానీ, పెద్దవాళ్ళ మాట కానీ, మాట వింటే అది మంచా చెడా మనకు అర్థమైంది. మనం కూడా వర్ధిల్లుస్తాం. జ్ఞానమందు కానీ, వయసు ఎందును కానీ, ఆరోగ్యమైన కానీ మనం కూడా వర్ధిల్చుంటాం. ఇంకా వాక్యాన్ని గమనిస్తే, ఇంకా ఎవరు తండ్రి మాట విన్న కుమారుడు ఎవరని చూస్తే, నీ అన్నలకు ఆహారం ఇచ్చిరమ్మని ఏ తండ్రి తన కుమారుడికి చెప్తాడు? నీ అన్నలకు ఆహారం ఇచ్చిరమ్మని ఏ తండ్రి తన కుమారుడికి చెప్తాడంటే, యెషయి దావీదుతో చెప్తాడు. యెషయి దావీదుతో చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు గమనిస్తే, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి కుమారుడు. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి కుమారుడు. ఈ యెషయికి 8 కుమారులు ఉంటారు. యెషయి యొక్క 3 పెద్ద కుమారులు ఏం చేస్తారంటే, సౌలు రాజుతో పాటు యుద్ధంలో ఉంటారు. సౌలు రాజుతో పాటు యుద్ధంలో ఉంటారు. ఈ యెషయి దావీదుకి ఏం చెప్తారంటే, యెషయితో పాటు యుద్ధంలో ఉంటారు కదా, ఈ యొక్క సౌలు యొక్క 3 పెద్ద కుమారులు ఉంటారు. ఆ పెద్ద కుమారుల పేర్లు ఏంటంటే, ఒక అతని పేరు ఎలియాబు, ఇంకో అతని పేరు అభినాదాబు, ఆయన పేరు షమ్మ. మరి చివరి అతను దావీదు ఉన్నాడు కదా. ఈ 3 కుమారులు సౌలు రాజుతో పాటు యుద్ధంలో ఉంటే, మరి చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తన తండ్రి యొక్క గొర్రెలు మేపడానికి బెత్లెహేంలోనే ఉన్నాడు. తన తండ్రి యొక్క గొర్రెలు మేపడానికి దావీదు బెత్లెహేంలో జీవిస్తున్నాడు. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి ఏమంటాడంటే, నాయనా, మీ యొక్క అన్నలు సౌలు రాజుతో పాటు యుద్ధంలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ వేయించిన ఒక తూమెడు గోధుమలను 10 రొట్టెలు తీసుకొని మీ అన్నలకు ఇచ్చిరామని చెప్తాడు. అలాగే సహస్రాధిపతికి 10 జున్ను గొడ్డలు కూడా తీసుకొని అతనికి ఇచ్చిరా అని చెప్తాడు. అతను చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే, అలాగే వాళ్ళకి ఇచ్చి మీ అన్నలు ఎలా ఉన్నారో ఆ సమాచారం తీసుకొని నాకు ఒక ఆనవాలు తీసుకొని రా అని చెప్తాడు. మీ అన్నలకి ఆహారం తీసుకొని పో, ఒక తూముడు వేయించిన గోధుమలు, 10 రొట్టెలు,
అసలు అలాగే సహస్రాధిపతికి 10 జున్నుగడ్డలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరాయ్యా అని చెప్తాడు. అలాగే నువ్వు అక్కడ దాకా వెళ్తున్నావు కదా! మరి యుద్ధ రంగంలో మీ అన్నలు బ్రతికున్నారో లేదో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని, వాళ్ళు క్షేమంగానే ఉన్నారని నాకొక ఆనవాలు తీసుకొని రా అని చెప్తాడు. అలాగే దావీదు ఏం చేస్తాడంటే, సౌలు వారును, ఇశ్రాయేలు వారందరూ ఏలాలయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుంటారు. ఈ సౌలు యొక్క అన్నలు సౌలును యొక్క యెషై కుమారులు అందరూ కలిసి ఫిలిష్తీయులతో ఏలాలయలో యుద్ధం చేస్తుంటారు. మరి తండ్రి మాట చెప్పాడు కదా! తండ్రి మాటకు లోబడి ఇప్పుడు ఏం చేయాలి దావీదు? వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏలాలోయకి వెళ్ళాలి. ఆ తండ్రి చెప్పిన ఆహారం తీసుకొని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాలి. వాక్యాన్ని గమనిస్తే దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరి గొర్రెలు అప్పగించి తన వస్తువులను తీసుకొని తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తండ్రి చెప్పిన మాటకు లోబడి మీ అన్నల దగ్గరికి వెళ్ళు, మీ అన్నల దగ్గరికి వెళ్ళేసి ఆహారం ఇచ్చిరా పో, ఒక క్షేమ సమాచారం నాకు తీసుకొని రా అని చెప్పాడు. ఆ దావీదు గారు ఆ మాటకు లోబడి వాళ్ళ అన్నల దగ్గర ప్రయాణం అయిపోయాడు. ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తుండు? వాళ్ళ తండ్రి మాటకు లోబడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇంకా వాక్యాన్ని గమనిస్తే మరి దావీదు గారు బెత్లెహేంలో చేస్తున్న పనేంటి? గొర్రెల కాపరి. దావీదు గారు బెత్లెహేంలో చేస్తున్న పనేంటి? గొర్రెల కాపరి. మరి వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? ఏలాలోయకి వెళ్ళేసి మీ సహోదరులకి ఆహారం ఇచ్చిరా అని చెప్తాడు. మరి తండ్రి మాట వినాలి. మరి ఏదైనా బాధ్యత ఉంది తనకి. గొర్రెల కాపరి ఉంది. మరి తండ్రి మాట వినాలి, ఇతని బాధ్యత నెరవేర్చాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఉదయాన్నే లేచాడు. తండ్రికి ఇచ్చిన మాట చొప్పున ఉదయాన్నే లేచి ఒక కాపరికి తనది దావీదు గారు ఏదైతే గొర్రెలు మేపుతున్నాడో ఒక కాపరికి తన గొర్రెలు అప్పగిస్తాడు. తండ్రి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. తండ్రి మాటకు లోబడుతున్నాడు. తనకున్న బాధ్యతను కూడా మర్చిపోవట్లేదు. దావీదు గారు గమనిస్తే తండ్రి యొక్క తండ్రి యొక్క మాటకు లోబడుతున్నాడు. తన యొక్క బాధ్యతను కూడా మర్చిపోవట్లేదు. తన యొక్క బాధ్యత ఏంటి? గొర్రెల కాపరి. మరి నేను ఇక్కడ వీటిని వదిలేసిపోతే వీటి పరిస్థితి అని ఆలోచించండు. ఆలోచించే ఒక గొర్రెల కాపరిని ఏర్పాటు చేసిండు. గొర్రెల కాపరిని ఏర్పాటు చేసి గొర్రెలు అతనికి అప్పగించి ఏలాలోయకి వెళ్ళి వాళ్ళకి తండ్రికి వాళ్ళ అన్నదమ్ములకి ఆహారం ఇచ్చేసి వెళ్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు గారు తండ్రి మాట కాదనట్లేదు, తన బాధ్యత కూడా మర్చిపోవట్లేదు. అందుకేనేమో దేవుడికి హృదయానుసారుడు అయ్యాడు దావీదు గారు. దావీదు తన తండ్రి మాటకు లోబడి ఆజ్ఞ చొప్పున ప్రయాణం అయిపోయి తన తండ్రి చెప్పిన మాటకి లోబడుతున్నాడు. ఈ దినమున మనం కూడా తండ్రి మాటకి లోబడన నీవు, కనిపించే నీ తల్లి మాటకు లోబడ నీవు, కనిపించే నీ తండ్రి మాటకు లోబడ నీవు, కనిపించిన దేవుని మాటకి ఎలా లోబడగలుగుతాం? ఈ లోకంలో తల్లి తండ్రే కదా ఫస్ట్ మనకి. తల్లి తండ్రికి లోబడితేనే, తండ్రికి లోబడితేనే దేవుడికి కూడా లోబడతాం. తల్లికి లోబడకుండా తండ్రికి లోబడకుండా నేను చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటానంటే పరిపూర్ణత ఉండదు. నేనేదో బాప్తిజం తీసుకున్నా, నేను నిలబడి వాక్యం చెప్తున్నా, నేను బాగానే ఉన్నా అని చెప్తే మా నాన్నకి నేను ఎదురు చెప్తే దేవుని ఆజ్ఞను తృణీకరించినట్టే కదా. మా అమ్మకి నేను ఎదురు చెప్తే దేవుని ఆజ్ఞను తృణీకరించినట్టే కదా. దేవుని మాటను కూడా నేను తృణీకరించినట్టే కదా. అది దావీదు గారు కూడా చేస్తుండు. తన తండ్రి యొక్క మాటకు లోబడ్డాడు, తన బాధ్యతలు కూడా నెరవేర్చుకుంటుండు. ఫైనల్గా ఏంటంటే కనిపించే నీ తల్లికి లోబడ నీవు, కనిపించే నీ తండ్రికి లోబడ నీవు, కనిపించని దేవుడికి లోబడవు. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నంత కాలము కనిపిస్తున్న నీ తల్లికి లోబడతావు నీవు, నీ తండ్రికి లోబడతావు నీవు, కనిపించిన దేవుడికి కూడా లోబడతావు. ఆటోమేటిక్గా ఆయన ఆజ్ఞకు కూడా లోబడతావు. ఆయన చెప్పిన ఆజ్ఞలు కూడా తూచ తప్పకుండా పాటిస్తావు. దావీదు గారు కూడా అదే చేస్తాడు. తన తండ్రి మాటకు లోబడి ఏలాలోయకి వెళ్ళి అన్నలకు ఆహారం ఇచ్చడానికి వెళ్ళిపోయాడు. ఇంకో సందర్భం గమనిస్తే ఇప్పుడు యేసుక్రీస్తుని తండ్రి మాట విన్న కుమారుల గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పుకున్నాం, దావీదు గారి గురించి చెప్పుకున్నాం. ఇంకో వ్యక్తి దగ్గరకు వస్తే తండ్రి మాట విని చనిపోవడానికి సిద్ధపడ్డ కుమారుడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మాట విని చనిపోవడానికి సిద్ధపడ్డ కుమారుడు ఉన్నాడు. అని ఎవరంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఆదికాండము 22వ అధ్యాయము 1-12 వచనాలు గమనిస్తే, ఆదికాండము 22వ అధ్యాయము 1-12 వచనాలు గమనిస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించడం ఆగుదాం చిన్న ఒకసారి
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. దేవుడు మాట ఇచ్చిండు అబ్రహాం గారికి, నీకు నీ కుమారుడిని ఇస్తానని. వృద్ధాప్యమందు మృతతుల్యమైన శరీరంలో, గర్భం దాల్చడానికి వీలు లేని శరీరంలో ఇస్సాకుని శారమ్మ గర్భం ధరించింది. ధరించిన తర్వాత కుమారుడిని కంటారు. ఎదిగి పెద్దడైన తర్వాత దేవుడు ఏం చేస్తారు, అబ్రహాముని గారిని పరిశోధిస్తారు. అంటే ఎలా అంటే పరీక్షిస్తాడు. అదే సిచ్యువేషను. దేవుడు అబ్రహాముని పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అను. తండ్రి అనే దేవుడు అబ్రహాముని పిలుస్తుండు అబ్రహామా అని. అబ్రహాం ఏం చెబుతుండు, చిత్తం ప్రభువా అంటుండు. ఇక్కడ ఏంటి, తండ్రి పిలిచాడు అబ్రహాముని. తండ్రి మాటకు లోబడి చిత్తం ప్రభువా అంటున్న అబ్రహాం గారు. ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఆయన, ఒక్కడైనా నీ కుమారుని తీసుకొని, ఒక్కడైనా ఇసాక్ గారికి ఒక్కడే కుమారు కదా, శారమ్మ గారికి ఒకళ్ళ ఇద్దరా, సరే, అప్పుడైనా నీ ఒక్కడైనా కుమారుని తీసుకొని, అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఎవరిని దహన బలిగా అర్పించమని చెబుతుండు, ఒకగానొక కుమారుడు, లేక పుట్టిన కుమారుడు, మృతతుల్యమైన శరీరంలో వృద్ధాప్యమందుకు పుట్టిన కుమారుణ్ణి దేవుడు ఏం చెప్పాడు, నా కొరకు బలిగా అర్పించమని చెబుతుండు. మరి అబ్రహాం గారు తండ్రి అని దేవుడు మాట విన్నాడు. తండ్రి అని దేవుడు మాట విని అబ్రహాం గారు తెల్లవారుజామున లేచి గాడిద గంట కట్టి, తెల్లవారుజామున లేచి గాడిద గంట కట్టి తన పనివారుల ఇద్దరిని తీసుకొని తన కుమారుని వెంట పెట్టుకొని దహన బలికి కట్టెలు తీసుకొని దేవుడు చెప్పిన చోటికి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్రహాముని ఇస్సాకును పిలుస్తాడు, నా తండ్రి, మనం నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, మరి బలిర్పించడానికి గొర్రె ఏదంటే దేవుడే దహన బలి గొర్రె పిల్లని చూసుకును అని దేవుడు చెప్తాడని తన కుమారుడని ఇస్సాకు చెబుతాడు అబ్రహాం గారు. ఇస్సాకు గారు అడుగుతాడు, తండ్రి నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నాయి, మరి బలిగా అర్పించడానికి గొర్రె పిల్ల ఏది? దేవుడే చూసుకున్నాడు గొర్రె పిల్లని ఇస్సాకి అబ్రహాం గారు తన సమాధానం చెప్తాడు. వారిద్దరు కూడి దేవుడు చెప్పిన చోటుకు వస్తారు. దేవుడు చెప్పాడు, మొరియా దేశం ఒక పర్వతం, నేను చూపించే పర్వతానికి వెళ్ళు అని చెప్తాడు కదా. దేవుడు చూపించిన పర్వతానికి ఇద్దరు వస్తారు. అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠపై ఉన్న కట్టెలపై ఎవరు నుంచిండు, ఇస్సాకు నుంచిండు. ఇస్సాకు ఇప్పుడు ఏమంటున్నాడు, మరి ఇందాక అడిగిండు, ఇందాక నా తండ్రి మన కట్టెలు నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు ప్రశ్న అడిగితే దేవుడే చూసుకున్నాను గొర్రెపిల్లని ఏర్పాటు చేస్తారని తన తండ్రికి చెప్పిండు. ఇప్పుడు ఇస్సాకు గారు అతన్ని బంధించి ఆ కట్టెల మీద పెడితే ఎదురు తిరిగాడా, నాన్న నువ్వు నన్ను చంపేస్తావా, బలికి నువ్వు నన్ను ఇస్తావా, నేను నీకు ఒక్కగానొక్క కుమారుడు కదా, దేవుడు నీకు లేఖలాగా ఇచ్చిన ఎదురు చెప్పిండా? లేదు. తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం గారు లోబడ్డాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకో, నువ్వు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమందు నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని చెప్తే తండ్రి మాటకి అబ్రహాం గారు లోబడ్డాడు. తన తండ్రి మాటకి ఇస్సాకు గారు కూడా లోబడ్డాడు. తండ్రి అని మాటకి అబ్రహాం గారు లోబడితే తండ్రి మాటకి ఇస్సాకు గారు లోబడుతుండు. ఇక్కడ చూడండి తల్లిదండ్రుల అనుబంధం. పైన తండ్రికి అబ్రహాం గారు లోబడి ఉన్నాడు, భూలోకమందు నీ తండ్రికి ఇస్సాకు గారు లోబడి ఉన్నాడు. అంటే లోబడుట ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి అబ్రహాం గారు లోబడ్డావు, తండ్రి నుంచి నేర్చుకున్నాడు లోబడుట, తండ్రి నుంచి నేర్చుకున్నాడు. నా తండ్రి, నా అబ్రహాం అయిన నా తండ్రి, తండ్రి అని దేవుడికి లోబడుతుండు, నేను నా తండ్రికి లోబడాలి అనేసి అని ఇస్సాకు గారు నేర్చుకున్నాడు. తండ్రికి అని ఎదురు తిరగలేదు, తండ్రి మాటకు లోబడి చనిపోవడానికి సిద్ధపడ్డ కుమారుడు ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి మాట విని మన కాడికి వచ్చాడు భూలోకానికి. లోకంని ఎంతో ప్రేమించింది, లోకంని ఎంతో ప్రేమించనంటే తన ప్రియ కుమారుని మనకి ఇచ్చిండు. ఈ భూలోకానికి వచ్చిందే ఆయన చనిపోవడం కోసం, ఈ భూలోకానికి వచ్చిందే మన పాపాల నిమిత్తం మరణించడం కోసం. ఇదిగో పరలోకం ఉంది, దేవుని మాట వినండి, పరలోక రాజ్యం ఉంది, మారు మనసు పొందండి, నా ఆజ్ఞ వినండి, నా ఆజ్ఞలు పాటించండి, వాక్య వినండి, నా మాటలు వినండి అని ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఒక మాదిరి మనకు చూపించి చనిపోయాడు. పరమందున తండ్రికి యేసుక్రీస్తు లోబడుతున్నాడు. ఈ దినమున గమనించుకుంటే
మన తండ్రికి మనం లోబడుతున్నామా? బయట నటించొచ్చు, అందరి ముందు, ప్రజలందరి ముందు నటించొచ్చు, నాన్నగారు నాన్నగారు అనేసి. అంతరంగం ఉంటది. మన మనసు మనకు అబద్ధం చెప్పదు. ఇంట్లో మన తల్లిదండ్రికి తెలుసు, మనకు కూడా తెలుసు నేను తల్లికి మా తండ్రికి లోబడుతున్నా అనేసి. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు అంటే కర్బానికి వెళ్తాడు. మా పెదనాన్న కొడుకు. చిన్నప్పుడు వాడు ఆల్కహాల్ తాగుతున్నాడు. కొట్టా నేను. ఎందుకురా తాగుతున్నావు అంటే, మా పెద్దమ్మ ఏమందంటే, మా కొడుకుని కొట్టడానికి నువ్వెవరు అంది. కొంచెం కొంచెం తాగయ్యా అంది. అదే నా కొడుకు చెప్పాల్సింది. వాడు ఈ రోజున బలాదురయ్యాడు. ఇష్టానుసారంగా తిరుగుతుండు. తాగి రోడ్లను తూలుకొని తిరుగుతుండు. అంటే తల్లి చెప్పిన మాట వినలా. భయం చెప్పాల్సిన తల్లి, బాధ్యత చెప్పాల్సిన తల్లి తనకి ఏం చెప్పింది? తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది. అవకాశం తీసుకున్న కుమారుడు ఏమయ్యాడు? బలాదుడై తిరుగుతున్నాడు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. పెళ్ళయింది, 2 కుమారులు ఉన్నారు. ఆ తల్లి ఆడవని రోజు లేదా కుమారుడు కోసం రక్షణ పొందుకున్నాడు. ఇష్టానుసారంగా తిరుగుతుండు. స్టిల్ నేటికి కూడా బలాదురే అతను. నిజంగా దేవునికి భయపడుతుంటే భయపడ్డావు. కారణం ఎవరు? అతనికి ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు అలా తిరగడానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లే. నువ్వు చిన్నప్పుడే దేవుడికి లోబడట్లేదు, నా మాటకు లోబడట్లేదను నేను దండిస్తే ఈరోజు అతను ఉంటాడా? కుటుంబం పట్ల బాధ్యత లేకుండా బలాదురుగు తిరుగుతున్నాడు. దేవుడు అంటే భయం లేదు, తల్లి అంటే భయం లేదు, భార్య అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు. ఎవరి మాటకు లోబడకుండా బలాదురుగు తిరుగుతున్నాడు. కారణం ఎవరు? బాల్యములందే బాలుడు నడవలసిన త్రోవ ఒక నేర్పించలేదు. నేర్పించబట్టి ఈరోజు ఇలా ఉన్నాడు. యేసుక్రీస్తు తల్లి గాని తల్లికి, తండ్రి గాని తన మాటకు లోబడి జీవిస్తున్నాడు. యెషై కుమారుడు దావీదు తన తండ్రి మాటకు లోబడి జీవిస్తున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రి మాటకు లోబడ్డాడు, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. 3 వ్యక్తుల గురించి చెప్పుకుందాం. 4వ వ్యక్తి గురించి. ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని ఎవరితో చెప్పారు? ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని ఎవరితో చెప్పారంటే, యాకోబు తన 10 మంది కుమారులతో చెప్తాడు. వాళ్ళు నివసిస్తున్న కనాను దేశంలో కరువు విలయతాండం వాడుతుంది. వాళ్ళకి బహుళమైన పశు సంపద ఉంది, వాళ్ళకి తినడానికి ఆహారం లేదు. యాకోబు గారు తెలుసుకుంటాడు, ఐగుప్తులో ఆహారం ఉందని తెలుసుకున్నా అని చెప్పగానే వాళ్ళ కుమారులు చెప్తాడు, ఐగుప్తులో ఆహారం ఉంది, వెళ్ళండి అని. వాక్యం చూసుకుంటే ఆదికాండము 42వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు గమనిస్తే, ఆదికాండము 42వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు గమనిస్తే, వాళ్ళ 10 మంది కుమారులతో చెప్తాడు, ధాన్యం ఐగుప్తులో ఉందయ్యా అని యాకోబు తెలుసుకున్నప్పుడు, ఈ యాకోబు కుమారులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వాక్యంలోనే అలా ఉంది. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరు చూసుకుంటున్నారు అని తన కుమారులతో యాకోబు అంటాడు. యాకోబు చూడుడి, ఐగుప్తులో ధాన్యమే నేను తెలుసుకున్నాను, మనం బ్రతుకున్నట్లు అంటే మన కుటుంబం, మన 10 మంది కుమారులు, మన పశు సంపద మనం బ్రతుకున్నట్లు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని నేను తెలుసుకోండి. మీరు వెళ్ళి మీ 10 మంది కుమారులు కలిసి వెళ్ళి ఆహారం తీసుకొని రండి అనేసి తన కుమారులకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళ కుమారులు కూడా యాకోబు చెప్పిన మాటకు లోబడి ఐగుప్తుకి వెళ్తారు. మరి ఐగుప్తులో ఆహారం ఎలా వస్తుందంటే, అప్పటి రోజుల్లో వస్తు మార్పిడి విధానం ద్వారా, మా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, మీ వస్తువులు మేము తనఖా పెడతాం, మాకు ధాన్యం ఇవ్వండి, దాని ద్వారా తీసుకోవడానికి వెళ్తారు. ఒకనొక దినమున ఇదే ఐగుప్తుకి ఇదే 10 మంది అన్నలు వాళ్ళ తమ్ముడిని అమ్మేస్తారు. ఐగుప్తు దేశం బానిసగా అమ్మేస్తారు. ఒకనొక దినమున ఇదే అన్నదమ్ములు వాళ్ళ తమ్ముడిని ఐగుప్తుకి బానిసగా అమ్మేస్తారు. అతను ఎవరంటే యోసేపు గారు. మరి యోసేపు వాళ్ళ అన్నలు ఐగుప్తుకి వచ్చారు ధాన్యం కోసం. యోసేపు ప్రధానమంత్రి అయి ఉన్నాడు. వాళ్ళ అన్నలు కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడంటే, మాసిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు, గొర్రెల వెంబడి తిరిగే స్వభావం, అతను కూడా తిరిగి ఉన్నాడు. కనిపెట్టాడు, వీళ్ళు మా అన్నలాగే ఉన్నారనేసి. వాళ్ళని పిలిపిస్తాడు అంతఃపురంలోకి. మీరు మా దేశానికి గూఢాచారం కోసం వచ్చారా, మా దేశం యొక్క రహస్యాలు తీసుకోవడానికి వచ్చారని అడుగుతారు. లేదండి, మా దేశంలో ఇలా కరువు వచ్చింది, మా నాన్నకి మేము 10 మంది కుమారులు ఉన్నాడు, అంతేనా, ఇంకేమైనా ఉన్నారంటే, నా తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు లేడని చెప్తారు. అతను కూడా తీసుకురండి అంటే యాకోబు గారిని వాళ్ళ తమ్ముడి బెంజమిన్ మొత్తం తీసుకొని వస్తారు. ఇలా తీసుకొని వచ్చినప్పుడు యోసేపు గారు వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ నాన్న చూసి మిక్కిలి దుఃఖపడతాడు. మిక్కిలి దుఃఖపడి ఏడుస్తాడు. ఒక సందర్భంలో చెప్తాడు,
మీరు నా అన్నలు, ఒకానొక దినమున మీరు మమ్మల్ని అమ్మేశారు కదా, ఇది దేవుని చిత్తానుసారంగా జరిగింది అన్నలారా. మీ వల్ల మీరు మీరు చేసింది కాదు ఇది. దేవుని నిర్ణయం వేరై ఉన్నది. దేవుని తలంపు వేరై ఉన్నది. దీనివల్లే మనం ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు. ఇప్పుడు దీనిలో గమనించాల్సింది ఏంటంటే, యాకోబు గారు మాట విని 10 మంది కుమారులు ఐగుప్తుకు వచ్చారు. ధాన్యం కోసం వచ్చారు. తండ్రి మాట విన్న కుమారులు వచ్చి ఇక్కడ ఎవరిని కలుసుకున్నారు? తన తమ్ముడిని తెలుసుకున్నారు. తండ్రి మాట విని తన తమ్ముడిని తెలుసుకున్నారు. తండ్రి మాట విని ఐగుప్తుకు వచ్చి ఐగుప్తులో మా తమ్ముడు ప్రధానమంత్రి అయి ఉన్నాడని తెలుసుకున్నారు. అదే తండ్రి మాట విని వాళ్ళ కుటుంబం కరువు నుంచి పోషింపబడింది. అదే తండ్రి మాట విని వాళ్ళ కుటుంబం మొత్తం ఆ యొక్క కరువు నుంచి రక్షింపబడింది. అప్పుడప్పుడు వేరుగా ఉన్న వీళ్ళందరూ అందరూ కలిసి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే, తండ్రి మాట వినమని వాక్యం పదే పదే చెబుతుంది. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. తల్లి తండ్రి మాట వినుట కూడా శ్రేష్టమే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని వాక్యం చెప్తుంది. మరి తల్లిని తండ్రిని సన్మానిస్తే మనం ఆశీర్వదించబడతామంటే ఆశీర్వదించబడతాం. వాక్యం చెబుతుంది కదా, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని. కుటుంబం రక్షింపబడది. ఒక కుటుంబం మొత్తం కలుసుకుంది తల్లిదండ్రి మాట వింటే. వాళ్ళ ఆ దేశం నుంచి కరువు నుంచి పోషింపబడ్డారు. నలుగురు వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. తండ్రి మాట లోబడిన యేసుక్రీస్తుని గురించి చెప్పుకున్నాం. తండ్రి మాటకు లోబడిన దావీదు గారి గురించి చెప్పుకున్నాం. తండ్రి మాటకు లోబడి ఇస్సాక్ గారి గురించి చెప్పుకున్నాం. దావీదు యొక్క యాకోబు గారి కుమారులు 10 మంది కుమారుల గురించి చెప్పుకున్నాం. అలాగే తండ్రి మాట విన్న కుమారులు ఉంటే తండ్రి మాట వినని కుమారులు కూడా ఉంటారు కదా. తండ్రి మాట వినని కుమారులు కూడా ఉంటారు. తండ్రి మాట విన్న కుమారుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎవరంటే దావీదు గారి కుమారుడు. ఈ అబ్షాలోము ఎవరంటే దావీదు గారి కుమారుడు. తన తండ్రి యొక్క దావీదుకు అవిధేయత చూపించి తన తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. తన తండ్రి మీద అవిధేయత చూపించి తన తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు. మరి తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటయ్యా? తన తండ్రి మీద తిరుగుబాటు చేసిండా? ఏదైనా సరే తండ్రి మాట వినట కుమారులు ఉంటారు, కానీ తండ్రి మీదే తిరుగుబాటు చేసిన వాడు కుమారులు ఎవరు ఉండడు. బైబిలే చెబుతుంది అబ్షాలోము అని. ప్రధాన కారణం ఏంటంటే, దావీదు గారికి మరో కుమారుడు అమ్నోను అని. అమ్నోను కుమారుడు ఉంటాడు. ఈ అమ్నోను అనే వ్యక్తి తనకు చెల్లి వరస అయిన తామారు అనే యువతి మీద మనసు పారేసుకుంటాడు. పచ్చిగా చెప్పాలంటే వ్యామోహం పొంది ఉంటాడు. తనకు ఒక చెడ్డ స్నేహితుడు ఉంటాడు. చెడ్డ స్నేహితుడు ఏం చెప్తాడంటే, నేను ఇచ్చిన సలహా, నువ్వు కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టు యాక్ట్ చెయ్యి, మంచం మీద కొంచెం కృషించిపోతున్నట్టు ఉన్నట్టు యాక్ట్ చెయ్యి. తర్వాత రాజుగారు అడిగితే రాజుగారు చెప్పు, నా చెల్లి వస్తే నాకు అన్నం పెడితే నేను బాగుపడతాను అంటే, మరి చెల్లి వరసే కదా, తండ్రి అన్నాడు మా చెల్లే కదా, నా కూతురే కదా అనేసి అని పంపిస్తారు. పంపించిన తర్వాత ఒక సమయం చూసుకొని ఆ చెల్లి మీద చెరుస్తాడు అమ్నోను. చెల్లి వరస అయిన ఆ యొక్క యువతి మీద చెరిచేశాడు. ప్రయత్నం చేయడం కానీ చెరిచేశాడు. ఈ యొక్క అబ్షాలోము యొక్క చెల్లి తామారు ఉందా, ఈ తామారు ఎవరంటే అబ్షాలోము యొక్క చెల్లి. అబ్షాలోము యొక్క చెల్లె తామారు. ఇప్పుడు ఈ అమ్మాయిని చేసింది ఎవరు? అమ్నోను. ఈ అమ్నోను ఎవరు? దావీదు గారి కుమారుడే. అబ్షాలోము ఎవరు? దావీదు గారి కుమారుడే. అంటే తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు ఎవరు? అబ్షాలోము. తన తండ్రి రాజ్యం కోసం తిరుగుబాటు చేసిండు. అబ్షాలోము చేసిన తప్పులు ఏంటంటే, తన తండ్రి యొక్క భార్యలు 10 మందిని కూడా సంభోగం చేసిన వ్యక్తి అబ్షాలోము. అబ్షాలోము ఒక రోజు యుద్ధంలో మరణిస్తాడు. ఈ అబ్షాలోము వల్లే రాజు దావీదు గారు నగరం నుంచి విడివేయబడతాడు, నగరం నుంచి వెళ్ళిపోతాడు. ఈ అబ్షాలోము తిరుగుబాటు చేయడం వల్ల అడుగులు పాలైపోతాడు దావీదు గారు. ఎందుకు? కుమారుని ఎదిరించలేక, కన్న కుమారుణ్ణి ఎదురు చెప్పలేక. రాజుగారు చేయాలంటే ఏదైనా చేస్తారు. ఒక ఆజ్ఞిస్తే చంపడ పక్కన వేస్తారు. ఎందుకు ఇవ్వలేదు? నా కుమారుడు. అదే దావీదు గారు యుద్ధంలో అబ్షాలోము చనిపోయిన తర్వాత ఏడుస్తాడు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తాడు. తన యొక్క అవిధేయత వల్ల, తండ్రి మీద అవిధేయత చూపించకుండా తిరుగుబాటు చేసిండు. తండ్రి మాట వినని కుమారుడు. తండ్రి మీద తిరుగుబాటు చేసిన కుమారుడు ఎవరంటే అబ్షాలోము. ఇంకో వ్యక్తిని చూసుకుంటే సంసోను ఉన్నాడు. సంసోను
ఇశ్రాయేలు కోసం న్యాయాధిపతిగా ఎంచబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, బాల్యం నుండే దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి అతను ఎలా జీవించాలి? బలము గల దేవుని కోసం రోషంగా పౌరుషంగా జీవించాలి. అతను ఎలా జీవించాడు? దేవుడు నాజీరు చేయబడ్డాడు. నీ మీద మంగళకత్తి అయినను నీ మీద రాకూడదు, ద్రాక్షరసమైనను మద్యపానమైన నువ్వు సేవించకూడదు అని దేవుడు కరాఖండికి చెప్తాడు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు? తిమ్నాత్కి వెళ్ళి తిమ్నాత్లో ఒక స్త్రీని చూస్తాడు. తిమ్నాత్కి వెళ్ళి తిమ్నాత్లో ఒక స్త్రీని చూస్తాడు. తిమ్నాత్లో ఎవరు? ఫిలిస్తీన్ల కుమార్తె. ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ని కాపాడటానికి నేను న్యాయాధిపతిగా ఎంచాడు. నువ్వు చేస్తున్న పని ఏంది? ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు. తిమ్నాత్కి వెళ్ళి అక్కడ ఒక ఆమెను చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, తిమ్నాత్లో ఒక ఆమెను చూశాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ అమ్మ చెప్తున్న మాట ఏంటంటే, నా నీ స్వజనుల్లో కానీ నీ స్వజనుల కుమార్తెలో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి లేని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతావని. ఇక్కడ తల్లి మాట వినట్లా. అరే బాబు, నేను దేవుడు ఏర్పరచుకున్నాడు, బలిష్ఠుడు, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపిన వాడు, సింహానోడిని చీల్చివేసిన వాడు ఎక్కడ పడిపోయాడు? స్త్రీ దగ్గర పడిపోయాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, నాయనా నువ్వు నాజీరు చేయబడ్డవాడవయ్యా, నువ్వు దేవుడి కోసం ఇలా బ్రతకాలయ్యా. దేవుడి మాట వినలా, తల్లి మాట వినలా. అలా వెళ్ళిపోయిండు. తిమ్నాథలో ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. కొన్ని కారణాల వల్ల ఆ యొక్క స్త్రీ, తిమ్నాథలో ఉన్న ఫిలిస్తీన్ స్త్రీ ఆమెను వదిలేస్తుంది. మళ్ళా తర్వాత ఏం చేస్తాడు మనవాడు? దెలీలా అనే ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. వేశ్య దగ్గరికి వెళ్ళేసి వేశ్యతో ఇక సహజీవనం సాగిస్తుండగా ఈ ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చేసి ఇతను ఎలాగైనా చంపాలి, మేమేం చేయలేకపోతాం అనేసి అతను ఎలాగైనా కక్ష తీర్చుకొని ఈ యొక్క దెలీలా దగ్గరికి వచ్చేసి మాట్లాడతారు. మరి ఇతను బలం ఎక్కడుంది? ఇలా చంపలేకపోతున్నారు, ఎదురుకొచ్చేవారు ఢీకొనలేకపోతున్నారు. ఇలా బలం ఎలా ఉందని చెప్పి మనకున్న ఒకే ఆప్షన్, దెలీలా దగ్గరికి వెళ్ళాలి, ఆమె ద్వారా ఇతను పడగొట్టాలనేసి అని దెలీలాకి చెప్పి పంపిస్తారు. ప్రతిసారి అడిగిద్ది, ఇదిగో నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందంటే 7 నెరవంజలతో వెళ్తా, ఈ తాళ్ళతో నన్ను కట్టే అంటే విరజిమ్ముకొనగా మొత్తం తెంపుకొని వెళ్ళిపోతారు. కానీ ఒకనొక దినమున దెలీలా తన ఒళ్ళో పడుకోబెట్టుకొని నీ బలం ఎక్కడుందంటే చెప్పేశాడు, నా బలం నా జుట్టులో ఉందని చెప్పేశాడు. ఫిలిస్తీన్లు వచ్చారు, పట్టుకొని వెళ్ళిపోయారు, తల గురికించారు, కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేసి వాళ్ళ యొక్క విగ్రహాలు అర్పించే సమాజ మందిరంలో వేలాడదీశారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? తండ్రి మాట తల్లి మాట వినలా, దేవుడి కోసం ఏర్పరచబడ్డా అనే మాట మర్చిపోయిండు. ఈరోజు దేవుడు మనకేం చెప్తుండో? పరిశుద్ధంగా జీవించమని చెబుతుండు. నేను పరిశుద్ధునేలాగన మీరును పరిశుద్ధమని చెబుతుండు. నాజీరు చేయబడ్డాడు, ఆయన పడిపోయిండు, నేడు మనం పడిపోతూనే ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. చివరిగా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర తన ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. తన ఆస్తిని మొత్తం తీసుకొని జలసాలుగా ఇష్టానుసారంగా తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత తనకు ఆకలైన తర్వాత ఏమీ లేదు, అంతా కోల్పోయిన తర్వాత నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనిమారు ఉన్నారే, వాళ్ళ దగ్గర నాకు చిన్న ఆహారమైన దొరికిద్ది అనేసి వస్తాడు. మరి వచ్చిన కుమారుణ్ణి వెలివేస్తారంటే స్వీకరిస్తారు. తండ్రి స్వీకరిస్తాడు, తప్పిపోయిన కుమారుణ్ణి స్వీకరిస్తాడు. స్వీకరించి తన కోసం ఏం చేస్తాడు? బంగారు ఉంగరం దొరికించి విందు ఏర్పాటు చేస్తాడు. మనం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో, ఒకసారి గమనించుకొని ఆత్మీయత ఎలా ఉందో పరిశీలించుకోమని దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనకు కూడా విందు చేసి బంగారు ఉంగరం తొడిగించి మనం గొప్పగా చూస్తాడు. విందులో పాల్గొంటావో లోకంలో చిందులేస్తావో అంతా నువ్వు ఆలోచించుకోమని క్రీస్తునామములో వాక్యం ముగిస్తున్నాను.